జై శ్రీమన్నారాయణ. మార్పు లేనిది ఆత్మ. ఈ ఆత్మను కలవాళ్ళం మనం. ఈ ప్రకృతిలో పడటం వలన, ఈ శరీరంలో పడటం వలన ఈ శరీరాన్ని బట్టి అజ్ఞానం వస్తూ ఉంటుంది. శరీరం రథమేవచ అని ఉపనిషత్తు అంటుంది. శరీరం అంటే రథము. అందులో జీవుడు అనేవాడే ప్రయాణించేవాడు. నడిపే అశ్వాలు మన ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల ద్వారా ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. మనం ఎక్కడకు చేరాలో, మన గమ్యస్థానం ఏమిటో అక్కడకు ఈ శరీరాన్ని నడుపుకోవాలి. మనస్సు అన్నదే కళ్ళెము. మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించి మనకు కావలసిన చోటుకు నడుపుకున్నామా, గమ్యస్థానానికి సుకరంగా చేరుకుంటాము. గుర్రాలు ఎలా వెళ్తాయో చూద్దామని గాని పగ్గాలను వదిలివేశామా, 5 గుర్రాలు ఇష్టం వచ్చినట్టు